Good morning, my dear students. Good morning, sir. Good morning, sir. Kiran, Anusha, Sai, Good Geetika, morning, sir. Good Kalyan morning, sir. Chakravarti. Good morning, sir. Yeah, I joined today, na? Kalyan Chakravarti. Kalyan? కాదు సార్ ముందు నుంచి ఫాలో అవుతుంది. Very nice. Okay. Sai, Geetika, Abhishek, and Greshma, Radharani, Sai Kiran, Sai Sanja, Sri Harsha, and Shravya. Yeah, last Sunday మీరు చాలా మంది క్లాస్ మిస్ అయ్యారు. నెక్స్ట్ సండే పేరెంట్స్తో పాటు మీరు ఒక 1 hour పాటు అటెండ్ అయితే హౌ కెన్ వీ ఇంప్రూవ్ అనే దాని మీద మనం డిస్కస్ చేసుకోవచ్చు. బికాజ్ వీఆర్ ఆల్ హ్యావింగ్ కామన్ గోల్ ఆఫ్ అచీవింగ్ హై సక్సెస్ ఇన్ లైఫ్. You are all going to be next generation leaders for this country and the society, and going to change the name of your house, family with your name by achieving great success. సో ఇందులో కీలకమైంది ఏదైతే మనం కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి లేదా ఐఏఎస్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఖచ్చితంగా న్యూస్ పేపర్ రీడింగ్ షాల్ బి ఏ హ్యాబిట్. It shall be a habit. When you want to make a habit, you have to keep on reading newspaper and understanding various things and familiarize yourself with those issues and also background information. Without background information, you cannot get understanding. And therefore, now you start learning this reading newspaper, identifying things that are needed for the examination, and try to learn the background information, sometimes not fully available in the news items. Then you have to, on the basis of keywords or link things, you have to search Google search and get in basic information. Okay, so ఈ రోజు పేపర్ అందరి దగ్గర ఉంది కదూ? లాస్ట్ టైం మార్క్స్ ఉన్నాయి రెడీగా న్యూస్ పేపర్వి, అన్నీ నీ దగ్గర పెట్టుకోమ్మా, నా దగ్గర ఏమొద్దు. లాస్ట్ టైం చాలా బాగా మార్క్స్ వచ్చినాయి. 7 members సీరియస్గా ఫాలో అవుతున్నారు. మిగిలిన వాళ్ళు ప్రారంభం చేయండి. ఇప్పుడు అందరితో పాటే మీరు కూడా దాంట్లో క్యాచ్ చేయగలుగుతారు. సో ముందుగా మీరు చేయాల్సింది ఏంటంటే, ఎవ్రీ వీక్ మండే మనకి కరెంట్ లేటెస్ట్దా నిన్న పెట్టాం కదా. ఒక్క నిమిషం, ఏంటది నిన్న? నిన్న కూడా టెస్ట్ జరిగింది. ఐ థింక్ మెనీ హ్యావ్ రిటర్న్ దట్ టెస్ట్. టెస్ట్ రాయడం చేయండి. మార్కులు ఎన్ని వస్తాయి అనేది మిమ్మల్ని నేను పెద్దగా ఇన్సిస్ట్ చేయను, అడగను. దిస్ ఈజ్ ఏ టైమ్ అండ్ టు లెర్న్, మేక్ ఏ బిగినింగ్ అండ్ స్టార్ట్ ది ప్రోసెస్ ఆఫ్ లెర్నింగ్. సో ప్రోసెస్ ఆఫ్ లెర్నింగ్ జరిగేటప్పుడు కొందరు అడ్వాన్స్గా ఉంటారు, వాళ్ళని చూసి మిగతా వాళ్ళు కూడా వర్రీ కావాల్సి లేదు. ఎందుకంటే వాళ్ళు అంతకుముందు నుంచి ఫాలో అవుతూ ఉండొచ్చు, కొంత అవగాహన కలిగి ఉండొచ్చు, లేదా సీరియస్గా చదువుతూ ఉండొచ్చు. మీరు కూడా ఇప్పుడు అదే చేస్తే, సీరియస్గా చదువుతూ ఇప్పుడు నేర్చుకుంటూ ఉంటే మీరు వాళ్ళని ఈజీగా క్యాచ్ చేయగలుగుతారు మీతో. అందుకనే మీరు అటెంప్ట్ చేయడం ప్రారంభించండి. మీకు ఎన్ని మార్కులు వచ్చినది నేను ఓపెన్గా కూడా చెప్పను, ఓన్లీ టాప్ 3 ర్యాంకర్స్ తప్ప. అది ఎందుకు చెప్తానంటే, టు ఎంకరేజ్ దెమ్ at the same time to encourage others also to reach that level, which is made possible by our group of students who are following these online classes regularly and making serious efforts. ఆ మార్క్స్ సీరియస్ ఎఫర్ట్స్ వాళ్ళు చేస్తున్నారన్న దానికి పక్కా ఇండికేషన్. సో అది మీరు చేస్తున్నారా లేదా, లేకపోతే ఎక్కడ మిస్ అవుతున్నారు, ఎక్కడ ఐడెంటిఫికేషన్లోనా, అర్థం చేసుకోవడంలోనా, సమాచారంలో పూర్తిగా తెలియక, ఇట్లాంటివి మిమ్మల్ని మీరు అనలైజ్ చేసుకొని ఎవాల్యుయేట్ చేసుకోవాలి. సో దెన్ యూ కెన్ ఆల్సో రీచ్ దట్ లెవెల్ ఆఫ్ మార్క్స్ దట్ దే గాట్ 14 హైయెస్ట్ మార్క్స్ అవుట్ ఆఫ్ 18 క్వశ్చన్స్ ఇన్ ది ఫస్ట్ 2 weeks కరెంట్ న్యూస్ ఐటమ్స్ వేరియేషన్ క్వశ్చన్స్లో.
మీరు ఇంకొకటి కూడా చెప్తున్నాను స్పష్టంగా, ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా ఎక్కడ కాపీ కొట్టినవి కావు, ప్యూర్గా హిందూ పేపర్ నుండి తయారు చేసినవి, మనమే తయారు చేసినవి. మీరు అదే ఐటమ్ అదే ఇష్యూ మీకు కవర్ కావచ్చుకొని ఇంకెడైనా కరెంట్ న్యూస్ ఐటమ్స్లో దొరికినప్పుడు, బట్ సేమ్ యాంగిల్ ఆఫ్ క్వశ్చన్, సేమ్ ఫార్మాట్, సేమ్ వర్డ్స్ మాత్రం మీకు ఉండవు. That is the indication that we are making a serious effort from our side and giving you latest current questions. You must have found in yesterday's class that who was served the first dosage of Covaxin. అవునా? ఎవరు చెప్పండి ఆన్సర్. హలో హలో కళ్యాణ్ చక్రవర్తి, కళ్యాణ్ వింటున్నావా? కోవాక్సిన్ కోవిడ్కి వేసే మొట్టమొదటి వ్యాక్సిన్, ఇండియా తయారు చేసిన వ్యాక్సిన్ భారత్ బయోటెక్. అది ఎవరికి మొదటి డోసేజ్ ఇచ్చారు? నిమ్స్ సార్. ఎవరికి? పెర్సన్ ఐఎమ్ ఆస్కింగ్. ఎస్టర్డే మనం ఒక అది క్వశ్చన్గా కూడా పెట్టాము. ఎనీవన్ కెన్ రెస్పాండ్. సంధ్య, అనుష, గోపి, anyone can respond. Shravya, yesterday we have given that question. ఎందుకంటే Shivraj Singh Chauhan. yeah, very nice. Shivraj Singh Chauhan was the chief minister of which state? Madhya Pradesh. Madhya Pradesh. MP. Right? Yeah, present crisis in Rajasthan, but Shivraj Singh Chauhan is a chief minister of Madhya Pradesh who was tested positive for COVID-19. సో ఆయన ఫస్ట్ వ్యాక్సిన్ చేసిన డోసేజ్ అన్న వెంటనే క్వశ్చన్ ఫ్రేమ్ చేయడం జరిగింది. సో ఇట్లా ఒరిజినల్ క్వశ్చన్స్ ఎగ్జామ్లో కూడా అదే వస్తుంది. అంటే సమ్ టైమ్స్ అయిన తర్వాత వేల మంది, థౌజండ్స్, మిలియన్స్ మెంబర్స్కి ఇది సక్సెస్ వస్తే, ఈ వ్యాక్సిన్లో హ్యూమన్ ట్రయల్ స్టార్ట్ అయినాయి, అది సక్సెస్ రికవరీ బాగా ఉంటే ఆటోమేటిక్గా దీన్ని యూనివర్సలైజ్ ఇమ్యునైజేషన్ సిస్టంలో యాడ్ చేస్తారు, అందరికీ ఇస్తారు. అప్పుడు ఈ శివరాజ్ సింగ్ చౌహాన్ అందరూ మర్చిపోతారు, బట్ ఎగ్జామినర్కి ఇదే గుర్తుంటుంది, హూ వాజ్ సర్వ్డ్ యాజ్ ఫస్ట్ వ్యాక్సిన్ డోస్ ఆఫ్ కోవాక్సిన్. సో ప్రపంచవ్యాప్తంగా మనకి వ్యాక్సిన్ పైన రీసెర్చ్ జరుగుతుంది. వెరీ సూన్ విల్ కమ్ బ్రేక్ త్రూ, డెఫినెట్గా వస్తుంది. అందుకనే గవర్నమెంట్ ఈజ్ ఆల్సో నౌ, ఈవెన్ దో పీపుల్ ఆర్ నౌ అఫ్రైడ్ ఆఫ్ ది కోవిడ్ ఇన్ఫెక్షన్ అండ్ స్ప్రెడ్ ఆఫ్ COVID, and now all the people across the globe and also India are tensious, now not voluntarily not coming outside and roaming on the roads because of the threat is seen in their neighboring houses and homes. So itlanti critical condition lo unnapudi kuda one thing we can easily say that there will be definitely will be a one beautiful great suitable vaccine from any country in the world. Particularly there are certain leaders in making this research on vaccine, like UK, America, China and Russia, even India. Like these countries are now in the forefront of preparing making vaccine soon. So ఈ context లో government of Andhra Pradesh has clearly indicated, started and launched the admissions for the all academic courses like school and 10+2 yesterday started, and government of Andhra Pradesh has given green signal for starting classes from September 5th. That means we are going to meet here in the campus from the September 5th. So in meantime we are making a good effort to learn as much as possible from this online studies, online classes, that too focusing on the things required, common things required for the basic things for any competitive examination, and newspaper, because making a habit is doesn't take place overnight. Therefore newspaper is going to play very key role in your future success. Now let us చాలా మంది ఇంకా
టెస్ట్ రాయాలి. 60% ఆఫ్ స్టూడెంట్స్ ఆర్ నౌ అటెంప్టింగ్ టెస్ట్. ఈసారి అందరూ కూడా చేయండి. 2 రీజన్ ఉంది. ఇంకోటి ఏంటంటే మనకి ఈ రోజు నుండి మీకు ఈరోజు అప్లోడ్ చేసిన వీడియో, ఈరోజు ఎనాలజీ టెస్ట్ కదమ్మా వీడియో అప్లోడ్ చేస్తే ఈ రోజే చేసేయాలి. అంటే యాక్చువల్గా మనం ఈ షెడ్యూల్లోనే చేయడానికి ట్రై చేయండి, మేము ఇచ్చిన షెడ్యూల్లోనే. ఇన్ కేస్ కుదరకపోయినా బై ఈవినింగ్ గోయింగ్ టు స్లీప్ యూ మస్ట్ కంప్లీట్ ఇట్, అదర్వైజ్ ఇట్ విల్ డిజపియర్ ఫ్రమ్ యువర్ యాప్. సో అందుకని అందరూ కూడా ఖచ్చితంగా చేసేలా ట్రై చేయండి. ఇన్ కేస్ ఇఫ్ యూ మిస్ ఆన్ ఎనీ రీజన్ ఆఫ్ ఆన్ హెల్త్ గ్రౌండ్స్ లైక్ దట్, యూ హ్యావ్ టు అప్లై లీవ్ ఇన్ ద యాప్ so that you will get again the same video and the same test also. Those students who have missed this video studying video class and also PDF material and also attempting test, now will be given all the topics reschedule, which you have to follow afternoon. This week I will give you, I'll announce you after that schedule, and those previous topics or videos will also disappear. Therefore we are giving an opportunity to complete in time. This is the why we have adopting this policy, is that we are making you learn in time schedule. We are given half day, but you can complete by the evening also. So please make it a habit. You are doing very great thing, and you are మీకు వస్తున్న మార్కులు చూస్తే కూడా ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ we are making good efforts. Many of you are making good efforts. Now let's see and watch our newspaper, today's newspaper, Hindu newspaper. You must have either hard copy, preferably hard copy, or not. You shall have app, download app, and watch these items. See, సో ఇప్పుడు మీరు మిస్ అయిన వాళ్ళందరూ ఇప్పుడు ట్రై చేయండి. షెడ్యూల్ ఇవాళ రేపు కానీ పెడతాను, ఈలోగా కూడా మీరు ట్రై చేయొచ్చు. బట్ ఈ షెడ్యూల్లో మాత్రం పూర్తి చేయాలి, ఎందుకంటే తర్వాత మీకు ఈ టెస్ట్ అది మీకు మళ్ళీ రావన్నమాట. టెస్ట్ని మళ్ళీ రీలింక్ చేసి మళ్ళీ రీఅజైన్ చేసి మీకు పెడతారు ఇప్పుడు. అందుకని ముందుగా వీడియోలు చూసేసుకోండి. సో దానికి సంబంధించిన అన్ని టెస్టులు ఇప్పుడు ఏదైతే షెడ్యూల్ ఇస్తానో దాని ప్రకారమే టెస్టులు వస్తాయి మళ్ళీ. ఎందుకంటే ఇంతకుముందు కనుక మీరు ఊరికే అటెంప్ట్ చేసి వదిలేసిన, యూ కెన్ వ్యూ ది టెస్ట్ బట్ నాట్ అటెంప్ట్ టెస్ట్ వితౌట్ ఆన్సర్స్ అన్నమాట. సో ఇప్పుడు మీకు రీలింక్ పంపినప్పుడు మీరు చేయగలుగుతారు. నిన్న ఒక 6 members or 5 members have attempted this test. Ali Khan is there? Ali Khan? Okay, Anusha, yeah. Anusha, you have done very well, Amma. You have got 13. Thank you, sir. Very out of 15 questions. And also Geetika got 14 out of 15. And Abhishek also made a great effort. Now, చూడమ్మా మీరు చదివేవి చక్కగా వచ్చింది ఈసారి. అభిషేక్ 12 వచ్చినాయి 15కి. వెరీ గుడ్ మార్క్స్. ఎనీవన్ హూ గెట్ more than 7-8 marks are very good marks. So because reason is that you are reading on your own the newspaper, you don't know where this question comes from. So ఇప్పటి వరకు మీకు ఓన్లీ ఎకడామిక్ నాయిస్ వస్తుంది ఏంటింత కంప్యూటరా? వద్దు ఆపకూడదు, ఆపితే ఆగిపోతుంది. ఆపే అది రీప్లేస్ మార్చేయండి, అట్లాంటి సిస్టమ్ ఇక్కడ పెట్టొద్దు. సారీ ఫర్ ది డిస్టర్బెన్స్. అండ్ మేకింగ్ వెరీ గుడ్ ఎఫర్ట్. అలాగే అనూష రాసింది, అలాగే సాయి కిరణ్ గాట్ వెరీ గుడ్ మార్క్స్, 12 marks. అభిషేక్ యూ హ్యావ్ ఇంప్రూవ్డ్ వెరీ లాట్. 12 marks వచ్చినాయి. వెరీ చూసావా, చదివితే వస్తుంది, చదవకపోతే రాదు. వెరీ సింపుల్ లాజిక్.
మిగతా రాని వాళ్ళు కూడా ఎవరు వర్రీ కావాల్సిన పని లేదు. మిగతా వాళ్ళకి వచ్చింది మాకు రాలేదని ఫీల్ అవ్వాల్సిన పని లేదు. చదివితే ఆటోమేటిక్గా వస్తాయి. అంటే ఈ వారం రాకపోవచ్చు, నెక్స్ట్ వీక్ రాకపోవచ్చు, వచ్చే వారం వస్తాయి. అట్లా ప్రతి వారం యూ హ్యావ్ టు ట్రై టు ఇంప్రూవ్ యువర్ సెల్ఫ్. ఇప్పుడు నేను ఐడెంటిఫికేషన్ ఎలా చేస్తాను టాపిక్స్ మీకు అర్థమైపోతుంది వీటి మీద క్వశ్చన్స్ వస్తాయని. నేను ఇది ఇంపార్టెంట్ అన్నానంటే డెఫినెట్గా ఎవ్రీడే పేపర్లో 2-3 క్వశ్చన్స్ మీకు వస్తాయి, డిపెండింగ్ ఆన్ ది ఇష్యూస్ దట్ ఆర్ ప్రెజెంటెడ్ ఆన్ దట్ పర్టికులర్ డేస్ న్యూస్ పేపర్. ఓకే, సో చూడండి, ఈరోజు మనకి ఫ్యాన్ కూడా సౌండ్ తగ్గించమ్మా, ఏసీ ఏసీ అమ్మా, దానికి పెట్టాలి ప్లగ్. సో మనకి చాలా బాగా రాశారు. మిగతా వాళ్ళు కూడా ట్రై చేయండి ఈ టెస్ట్ రాయడానికి. మళ్ళీ రీషెడ్యూల్ చేస్తాను ఎవ్రీథింగ్. ఈసారి ఎవ్రీ వీక్ మీకు మండే యూ విల్ గెట్ టెస్ట్ ఆన్ దట్, సో దట్ ఇట్ ఈస్ ఏ క్లియర్ ఇండికేషన్ ఆఫ్ యువర్ పెర్ఫార్మెన్స్. మీకు 0 వచ్చినా ఓకే, బట్ అటెంప్టింగ్ ఈజ్ ఏ గుడ్ హ్యాబిట్. కానీ 0 రావు కూడా, ఎందుకంటే నేను ఊరికే చెప్తున్నాను. అంటే మీరు డిసప్పాయింట్ అవ్వద్దు, నాకు వస్తాయా రాదని ప్రయత్నించే ఫీల్ అవ్వద్దు. బట్ ఇప్పుడు వచ్చిన వాళ్ళు అందరూ బాగా వచ్చినాయి, అందుకనే నేను చెప్పాను మీకు మార్కులు అనౌన్స్ చేసి, లేకపోతే చేయను. 8+ వచ్చారంటే యూ హ్యావ్ టు బీ ప్రౌడ్ ఆఫ్ దట్ వాట్ యూ అచీవ్డ్ at this moment, at this early stage in your career, education career. Okay, leave it. So today let us watch today's newspaper. Have marked some of the important things. న్యూస్పేపర్ ఉన్నవాళ్ళు లేని వాళ్ళు ఏం చేస్తారంటే మనకి యాప్లో అయితే నేషనల్, ఇంటర్నేషనల్ లైక్ దట్ వచ్చిన ఇష్యూస్ వస్తాయి, దాని మీద చూసుకోవాల్సి ఉంటుంది. న్యూస్ పేపర్ ఐడెంటిఫికేషన్కిను యాప్ ద్వారా చేసేదానికి డిఫరెన్స్, బట్ అన్నిటిలో కనబడతాయి. ఏదో ఒక పేజీలో అది కేటగరైజేషన్ చేశాడు యాప్లో, ఆ ప్రకారం కనబడతాయి. అదే హార్డ్ కాపీలో అయితే ఇంపార్టెన్స్ బట్టి కనబడతాయి మెయిన్ పేజ్ అని. సమ్ టైమ్స్ యూ కెన్ ఆల్సో డౌన్లోడ్ ది న్యూస్ పేపర్, ఈ పేపర్ యాజ్ హార్డ్ కాపీ లాగే ఏమైతే ఉన్నాయో అన్నీ కనబడతాయి. సో అలా కూడా చేసుకోవచ్చు, బట్ యాప్లో అలా ఉండదు. అందుకనే ఇప్పుడు మీరు నోట్ చేసుకోండి, ఎవరైతే నాట్ హ్యావింగ్ ది హార్డ్ కాపీ పేపర్, యాక్చువల్ న్యూస్ పేపర్ విత్ యువర్ హ్యాండ్, ఆర్ వాచ్, ట్రై టు సీ ఫ్రమ్ అదర్ మొబైల్ డివైస్, లేదా నోట్ చేసుకొని వినండి. అలాగే ఈ క్లాస్ వీడియో కూడా మనకి యాప్లో పెడతాం కాబట్టి మళ్ళీ రివిజన్ కూడా చేసుకోండి వైల్ కీపింగ్ track on yourself different items. Okay, today newspaper The Hindu. So the first item, that is Rajasthan governor gives nod to house session but with riders. Riders means conditions. సో ఎప్పుడైనా మీకు ఒక రైడర్స్ అనే దానికి మీనింగ్ అర్థం కాకపోతే వెంటనే గూగుల్ సెర్చ్ డిక్షనరీలో కానీ ఫిజికల్ యాక్చువల్ డిక్షనరీలో కానీ వెంటనే సెర్చ్ చేయండి. హిందూ పేపర్ను మీరు చాలా ఓండర్ అవుతున్నాను నేను, మీరు అందరూ ఇంగ్లీష్లో చాలా బాగున్నారు, అందుకనే చదివేస్తున్నారు, క్వశ్చన్ ఆన్సర్లు కూడా చేసేస్తున్నారు. నిజంగా హిందూ పేపర్ని చేయాలంటే మేము ఈవెన్ డిగ్రీ టైంలో ప్రారంభం చేసాం, మీరు ఇంటర్ టైంలో కూడా చేసేవాళ్ళు ఉన్నారు మీలో. ఇప్పుడు అప్పుడు డిక్షనరీ కూడా పట్టుకునేవాళ్ళం. అంటే ఒక మీనింగ్ అర్థం కాకపోయినా మీకు పూర్తిగా కంటెంట్ అర్థం కాదు. నౌ యూ మోస్ట్ ఆఫ్ students coming from English medium, while we have had studied in Telugu medium up to degree, up to intermediate, but now you are doing well. You are not having that problem of comprehending English or vocabulary or meanings. Now anyway, even then there are some certain words which you may not know, understand, then immediately go to the dictionary and watch it. Otherwise reading newspaper, learning newspaper doesn't make sense. అప్పుడు అర్థమైనప్పుడే ఉపయోగపడుతుంది. సో రాజస్థాన్ గవర్నర్ గివ్స్ నాడ్ టు హౌస్ సెషన్. యూ ఆల్ నో దట్ సిన్స్ లాస్ట్ 2 weeks this has been a main issue on the main newspapers across all newspapers. ఎందువల్లంటే దిస్ ఈజ్ ఏ somewhat a crisis happened that Sachin Pilot was a dissident leader
dissident leader means who was protesting against the government in Rajasthan, led by Congress party, and was a Congress leader. Sachin Pilot now is a dissident leader having some MLA support in his favor. కాకపోతే అట్లా స్ప్లిట్ అయిపోవచ్చా అనే దానికి సంబంధించి మన క్వశ్చన్ కూడా పెట్టడం జరిగింది నిన్న ఎగ్జామ్లోనే. దిస్ ఈజ్ రూల్స్ కమ్స్ అండర్ ది యాంటీ డిఫెక్షన్ లా. దిస్ ఈజ్ కాల్డ్ హార్స్ ట్రేడింగ్. సమ్ రూలింగ్ పార్టీలో కొంతమంది డిసిడెంట్ లీడర్ బయటకు వచ్చి వాళ్ళు వేరే పార్టీకి ఓట్ చేయడానికి ప్రయత్నం చేయటం, వాళ్ళు అలా చేస్తే కనుక దే డిస్క్వాలిఫై ఫ్రమ్ ది మెంబర్షిప్ ఆఫ్ ఎమ్మెల్యే ఆర్ ఎంపీ ఇఫ్ ఇన్ ద కేస్ ఆఫ్ పార్లమెంట్. సో అందుకు సంబంధించినటువంటి ప్రొవిజన్స్ ఏమున్నాయి అని మనం ఈ యాంటీ డిఫెక్షన్ లా ప్రొవిజన్ స్టడీ చేయాలి. అలాగే రాజస్థాన్ గవర్నర్ గివెన్ ఆర్డర్ టు హౌస్ సెషన్ బికాస్ there is a dispute arisen that a government who is functioning is not having the majority support, because the Indian electoral system is having first past post system. First past post system means in a house of 100 MLAs, whoever having majority of 51 members could claim to form a government or run a government. So that means 50 plus 1. That is called first past post system. The Indian electoral system is based on this principle of first past post system. So దీన్ని అర్థం చేసుకుంటూ అంటే మనకి ఇప్పుడు ఈ ప్రజెంట్ గవర్నమెంట్ ఏమి లాస్ అయింది, ఎంత మెజారిటీ ఉంది, ఇట్లాంటివన్నీ దీంట్లో స్టడీ చేస్తూ చేయాలి. అయితే ఇప్పటి వరకు అట్లాంటి డిస్ప్యూట్ అరైజ్ అయినప్పుడు యాజ్ పర్ ది యాంటీ డిఫెక్షన్ లా అండ్ లాస్ ఇన్ ద వర్క్ ఆర్ ఇన్ ప్రాక్టీస్, ది గవర్నర్ మస్ట్ ఆర్డర్ ఏ కాన్ఫిడెన్స్ మోషన్, convene the house a confidence motion, but does not disallow the functioning government to function. It is unconstitutional because these government is our MLAs having majorities elected by people, and therefore governor have given an opportunity to test whenever there is a dispute or a controversy regarding majority to the present running government. Then what we have to do is the governor has to order టెస్టింగ్ ఆఫ్ ఓట్, కాన్ఫిడెన్స్ ఓట్ అంటారు దీన్ని. మళ్ళీ సెషన్లోనే కన్వీన్ చేసి ఎవరికి మెజారిటీ ఉందా లేదా యాక్చువల్గా అనే టెస్ట్ చేయాలి. సో ఇప్పుడు అట్ లాస్ట్ అండర్ ది కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ అండ్ ప్రెజర్ ఫ్రమ్ ది ఆన్ ది గవర్నర్ హూ వాజ్ Kalraj Mishra, yesterday got that question also, is the Rajasthan governor. But the governor post and actions are always under scanner and controversy from time to time, because the governors are being appointed or by the central government ruling party, and therefore belong to their party. Of course, they had to resign when they take up this position of governor, which is a constitutional position at state level, who acts as a link between the government and the central government. And having a constitutional position, but unfortunately they hail from their ruling party of the central government, often ruling party of the central government. Of course, they resign from their party when they join this post, but still they're not leaving their loyalties to their government in power at the central government. So itlanti condition valla there are so many controversies, so many problems arisen in the past and also in the present. And there is a lot of committees are also established on this issue of no confidence motion when a government falls short of majority in the house. అట్లాంటి సమయంలో అనేక కమిటీలు వేశారు. సుప్రీంకోర్టు హ్యావ్ గివెన్ ఆల్సో మెనీ జడ్జ్మెంట్స్ ఇన్ దిస్ ఇష్యూ. వాట్ ఆర్ ది కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్, వాట్ ఆర్ ది జడ్జ్మెంట్స్, వాట్ గవర్నర్ హ్యాస్ టు డూ ఇన్ దిస్ కైండ్ ఆఫ్ సిచ్యుయేషన్స్ అనేది మీరు స్టడీ చేయాలన్నమాట. అందుకనే లోపల కూడా మనకి ఈ ఐటమ్ మీద చాలా ఇష్యూస్ వస్తున్నాయి. ముఖ్యంగా లాస్, కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ బాగా చదవాలి. ఈ నాయకులు, రాజకీయాలు, పాలిటిక్స్, హార్స్ ట్రేడింగ్ ఇవి
కన్నా ఇంపార్టెంట్ మనకి ఎగ్జామ్స్లో అడిగేది వాట్ ఆర్ ది కాన్స్టిట్యూషనల్ పొజిషన్స్ ఆర్ వాట్ ఆర్ ది రూల్స్ ఇన్ వోగ్ అనేది ఇంపార్టెంట్ అనమాట. అది అలా జరుగుతుందా లేదా జరగలేదని మనం అబ్జర్వ్ చేస్తూ స్టడీ చేయాలి న్యూస్ పేపర్లో ఈ ఐటమ్ మీద వచ్చినప్పుడు. సో ఆ విధంగా మనకి దీన్ని పూర్తిగా చదవండి. దీని నుంచి ఇంకా మళ్ళీ క్వశ్చన్స్ వస్తాయి నెక్స్ట్ వీక్ కూడా. అందుకనే మీరు కీన్గా అబ్జర్వ్ చేసి చేయండి. అలాగే నెక్స్ట్ ఐటమ్ దెర్ ఈజ్ సెకండ్ థింగ్, రైట్ సైడ్ top photo is also there, one photo, and that photo homeward bound, a Rafale fighter jet taking off for India from Dassault Aviation Marignac Air Base in southern France. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇండియా హ్యాస్ పర్చేజ్డ్ దిస్ Rafale fighter jets from France in order to maintain the high alertness of Indian Air Force, particularly in the context of Pakistan having F-16 fighter jets and also China having that. India is also need to maintain the strategic levels and number of weapons, air flights and ships, warships, and many things, also nuclear weapons. Otherwise the outside enemy, these are being we acquired as a deterrence but not to use. Whenever needed we will use. But thing ఏంటంటే in government of India spending now 10% of the Indian budget of about 150 lakh crores దీని మీద స్పెండ్ చేస్తుంది. అంటే 150 lakh crores-లో 10%, సో 15 lakh crores డిఫెన్స్ పర్చేజెస్ మీద చేస్తుంది. అంటే రీజన్ ఏంటంటే బిహైండ్ దిస్ దట్ టు ఇన్ ద పర్టికులర్ అండ్ రైవలరీస్ యూనివర్సిటీ బిట్వీన్ పాకిస్తాన్ అండ్ ఇండియా అండ్ ఆన్ ద వన్ హ్యాండ్ అండ్ ది చైనా అండ్ ఇండియా ఆన్ ది అదర్ హ్యాండ్. సో అందుకని ఈ కాంటెక్స్ట్లో ఈ అక్విజిషన్ ఆఫ్ దిస్ ఫైటర్ జెట్స్, రఫేల్ ఫైటర్ జెట్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ స్ట్రాటజిక్ ఇంపార్టెన్స్ హ్యావింగ్ దట్. సో ఇవి ఎక్కడి నుంచి వచ్చాయి, ఇవి ఎన్ని ఉన్నాయి, ఎన్ని ఉండాలి, చైనాకి ఎన్ని ఉన్నాయి, పాకిస్తాన్కి ఎన్ని ఉన్నాయి, ఇట్లాంటి వాళ్ళకు ఉన్న కంపెనీ పేర్లు ఏంటి, లేకపోతే వాళ్ళ ఫైటర్ మోడల్ పేర్లు ఏంటి, దీని ఈక్వలెంట్ మోడల్ ఎట్లా మనం అండర్స్టాండ్ చేసుకుంటూ దీన్ని కూడా మనం ఒక డిఫెన్స్ సంబంధించి మనం తెలుసుకోవాలి. అలాగే నెక్స్ట్ సోము వీర్రాజు ఇస్ ద స్టేట్ ప్రెసిడెంట్ అని వచ్చింది. దిస్ ఈజ్ నాట్ వెరీ ఇంపార్టెంట్ బట్ ఈ పొలిటికల్ అఫైర్స్లో ఇంపార్టెన్స్ ఉంటుంది బికాస్ ఆఫ్ ది ఇన్ ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్లో పర్టికులర్లీ బీజేపీ ఈజ్ ఆస్పరింగ్ టు ఆక్యుపై ప్లేస్ అండ్ పొజిషన్ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఇట్లాంటి కాంటెక్స్లో ఉంటుంది కానీ బట్ ఫ్రమ్ ది కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ క్వశ్చన్స్ ఆర్ మార్క్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇట్ ఈస్ నాట్ ఇంపార్టెంట్. దేర్ ఫోర్ ఇది అబ్జర్వేషన్ లాగా చదువుకుంటూ ముందుకెళ్ళాలి తప్ప అంత దాంట్లో డీటెయిల్గా చదవాల్సిన అవసరం లేదు. ఇకపోతే కమ్ టు దిస్ సెకండ్ హాఫ్ ఆఫ్ ది మెయిన్ పేజ్. State government fixes rates for rapid antigen tests at labs. So at private labs, that means government, this is very important because the COVID is spreading in mass way across the state. Alanti sandarbhanlo for confirmatory process the upper limit is 2,800 rupees for each test ani ichindante. Those who are willing need not approach to the government hospital now like this. If this given, this is you have to ఇది ఇలా ఇంతకు ముందే చేసి ఉండాల్సింది సో దట్ people directly approach the private hospital for any other disease like any other disease and they will get tested and if they positive they will get a treatment also. This is very good development point of view తో ఇది జరుగుతూ ఉంది. అలాగే నౌ బికాస్ ఇట్ ఈస్ ఇన్ రైట్ డే ఫైనల్ లాస్ట్ స్టేజ్ COVID-19 పాండమిక్ mass stage and also many people are getting recovering and also gaining what is called herd immunity, that's for which we are waiting for and but unfortunately those with illness, chronic illness and also those people are turned older, particularly plus 80 plus are having high threat of risk for COVID-19. Still everyone has to maintain caution and maintain physical distance within homes also. So ఇది మనకి చాలా ఇంపార్టెంట్ in the context of even though Andhra Pradesh is doing very well in the from the angle of testing, conducting tests which are costly, still this step is going to play
major role in self-containment by the public themselves of this COVID threat and tests and also treatments. So next, the item, state COVID cases surpassed the 1 lakh mark. Now Andhra Pradesh reached, I think, fourth level, fourth highest in India after Maharashtra, Tamil Nadu, I think, Andhra Pradesh, Karnataka and Andhra Pradesh. They are now highest positions. So this is a negative development as far as the Andhra Pradesh is concerned, because Andhra Pradesh is lifted lockdown norms after the first phase of lockdown. దానివల్ల ఎక్కువ ఇంటరాక్షన్స్ వల్ల అవుతున్నాయి, బట్ స్టిల్ there is no other way but to give some relaxations for the government, and also people needed, and the economy is now at a severe blow and stagnant because of that reason, and also people's livelihoods are at risk. Therefore, government has no option but to allow some exceptions for the COVID, in spite of the COVID threat, allowing the movement of people now. సో ఈ విధంగా దీనికి అబ్జర్వేషనే కానీ ఇట్లాంటి న్యూస్ కూడా ఎగ్జామ్లో వచ్చే అవకాశం లేదు. బట్ మీరు అబ్జర్వ్ చేయడానికి, అండర్స్టాండ్ చేసుకోవడానికి, వేర్ ది ఫోకస్ ఆఫ్ ది థ్రెట్ ఈజ్ మోర్ వల్నరబుల్, విచ్ ఆర్ ది స్టేట్స్ విచ్ ఆర్ వల్నరబుల్ ఫర్ దిస్ థ్రెట్, వేర్ లాట్ ఆఫ్ డెత్ ఆర్ pandemic is ravaging the people and the society, every home అని చదవడానికి అర్థమవుతుంది. అలాగే మనకి కన్జర్వేషనిస్ట్ ఎలేటెడ్ యాజ్ టైగర్ కౌంట్ ఈజ్ అప్, ది లోయర్ లెవెల్లో ఉంటుంది చూడండి, లెఫ్ట్ సైడ్. చూస్తున్నారండి ఎవరైనా? ప్లీజ్ రెస్పాండ్. వన్ సైడ్ అయిపోతుందా నా క్లాస్? Yes, sir. అభిషేక్ అండ్ కళ్యాణ్, అనుష, అంటే కొందరికి మీకు న్యూస్ పేపర్ లేకపోయినా కూడా అవగాహన చేసుకుంటారని కొంత నాకు తెలిసి చెప్తూ ఉన్నాను. మీరు ఇన్ డీటెయిల్ ఆ కంటెంట్లోకి వెళ్ళండి. వెళ్ళి మీరు ఇది రోజంతా చదివినా పర్వాలేదు, నష్టమే లేదు. దీనికంటూ టైం లిమిట్ ఏం లేదు. ఆఫ్టర్నూన్ జనరల్గా చదువుకుంటే మార్నింగ్ మనకి షెడ్యూల్ ఉంది కాబట్టి షెడ్యూల్ ఫాలో అవుతూ ఆఫ్టర్నూన్ న్యూస్ పేపర్ని ఎక్కువగా ఫాలో అవ్వండి, లేదా మార్నింగ్ ఎర్లీ మార్నింగే చదివేయండి బిఫోర్ ది క్లాస్. దీస్ ఆర్ ది 2 times వేర్ యూ స్పెండ్ మోర్ అండ్ మోర్ టైం. ఇప్పుడు లిమిట్ పెట్టుకోవాల్సిన లేదు. ఒక పాయింట్ రీచ్ అయిన తర్వాత మీరు టైం లిమిట్ పెట్టుకుంటూ చదవచ్చు. ఎందుకంటే ఫెమిలియారిటీ రావాలి ప్రారంభంలో. యూ హ్యావ్ టు గో అండ్ స్టడీ మోర్, స్పెండ్ మోర్ టైమ్ ఆన్ ది న్యూస్ పేపర్. బట్ అది చివరిలో చేయకూడదు, ఇప్పుడే చేసేయాలి. ఎగ్జామినేషన్ అటెంప్ట్ ఇయర్లో మీరు జస్ట్ అలా పైన చూస్తే, నేను ఎట్లా చూస్తే అర్థమైపోతున్నాయి నాకు, మీకు అలాగవ్వాలి. ఆ రోజు మీరు న్యూస్ పేపర్ ఈజ్ నో మోర్ ఏ ప్రాబ్లం. అందుకనే ఇంకా ఈజీ అవ్వడానికి రేడియో న్యూస్ వినొచ్చు. ఎవ్రీ 1 hourకి వస్తుంది, లేదా సమ్ టైమ్ ఇంటర్వెల్స్ ఉంటుంది, 9, 12, నైట్ 9, 1, ఎవ్రీ 1 hourకి వస్తుంది. అది ఓవరాల్గా జస్ట్ విన్నా కూడా FM రేడియో పెట్టుకొని మీకు చాలా ఈజీగా అర్థమైపోతుంది, చాలా ఈజీగా నాలెడ్జ్ మొత్తం వచ్చేస్తుంది. ఎవరైనా చదువుతున్న ఆ ప్రయత్నం చేస్తున్నారా? టీవీలో న్యూస్ ఎక్కువ టైం కన్జ్యూమ్ అవుతుంది, అనవసరం. అదే రేడియో అయితే 10 నిమిషాలు 5 నిమిషాల్లో మొత్తం ఈవెంట్స్ అట్లా 3, 4, 5 times విన్నారంటే చాలా డెడ్ ఈజీ అయిపోతుంది కరెంట్ ఇష్యూస్. ఎవరైనా వింటున్నారా అమ్మా? నేను ఇంతకుముందు కూడా చెప్పాను. ప్లీజ్ రెస్పాండ్. ఎనీవన్ ఈజ్ అటెంప్టింగ్? వినాలి. ఎవరైనా వింటున్న వాళ్ళు ఉంటే చెప్పండి. ఐ వాంట్ టు నో దట్ హూ ఆర్ మేకింగ్ అటెంప్ట్ టు లిజనింగ్ న్యూస్ త్రూ రేడియో. టీవీ కూడా వినొచ్చు బ్రీఫ్, అందువల్ల ఈజీ అయిపోతుంది అనమాట. లాట్ ఆఫ్ యాక్చువల్ ఇన్ఫర్మేషన్ ఈజీలీ యూ విల్ అక్వైర్. చాలా ఈజీ వే ఆఫ్ నోయింగ్ థింగ్స్, ఓరల్ లెర్నింగ్ వాట్ ఈస్ కాల్డ్ త్రూ లిజనింగ్. రీడింగ్ ఆల్సో ఓకే, ఫాస్ట్ రీడింగ్ అలవాటు అయిపోతుంది న్యూస్ పేపర్కి, బట్ స్టిల్ ఇంకా ఈజీ అనమాట. ఇంకెవరైనా ట్రై చేశారా టీవీ న్యూస్, NDTV ఆర్ టీవీ ఇండియా టుడే టీవీ? ఎవరైనా ట్రై చేశారా? లాస్ట్ టైం నేను చెప్పాను, చేస్తున్నారా? అట్లీస్ట్ 2 times ఆర్ 3 times, ఒక హ్యాబిట్ లాగా. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ when you go for dinner or lunch, while eating, and you can also listen, and also after eating also you can at prime time news, what is called a prime time news అంటారు, అది చూస్తే కూడా చాలా ఈజీ అవుతుంది. ఎవరైనా అటెంప్ట్ చేశారమ్మా? ఓకే, దిస్ వీక్
please try to attempt. I think the easiest way is to get the FM radio in your, I think, mobile also there. And national news వస్తుంది 5-10 minutes వస్తుంది. చాలా బాగుంటుంది అది వింటే. అది వినండి. ఇంకా టీవీ కూడా అంటే టైం కన్జ్యూమింగ్, ఎక్కువ టైం తీసుకుంది. ఎందుకంటే టీవీలో ఆడియో విజువల్తో పాటు ఇస్తారు కాబట్టి టేక్స్. ఇక్కడ 10 minutes న్యూస్, అక్కడ ½ an hour పైన పడుతుంది. ఒక్కసారి టీవీ చూస్తే సరిపోదు రోజంతా. మిగతా 2-3 times మీరు రేడియో వింటే చాలా ఈజీ అయిపోతుంది. అదే ఇష్యూస్ వస్తాయి మళ్ళీ టీవీలో కూడా. బట్ టీవీలో ఆడియో విజువల్గా ఇంకా బాగా చూడడానికి బాగుంటుంది. So one time is enough for TV, and maintain 2-3 times for radio, listening radio in your study room itself, in your room itself. Okay. So ikkada chudandi, this is very, very important topic. Conservationist elated as tiger count is up. The కింద ఉంది మెయిన్ పేజీలో, లెఫ్ట్ సైడ్ డౌన్ లో ఉంది. చూస్తున్నారా? ఎనీవన్? ప్లీజ్ రెస్పాండ్. Amma, please respond if anyone is having this newspaper at your hand. Who is having? Amma, evaru? Sandhya? Sandhya? I am seeing in the app, sir. Okay, Amma. Right. Anybody watching this by app to neeku main page lo unnavanni main page lo raavu. They are being classified on the basis of national, international, like that. Yes, sir. If anyone having right now, Anusha, Sai, anyone, please respond if anyone having this newspaper with you. Otherwise, I would also go through by app. I also too. Following app, sir. Huh? In app, sir. The app. Everyone is Yes. watching app. Yes, sir. Become so. Please now, even now, please try to get actual newspaper to your home. Till you make reading news as a habit. When it becomes habit, you can leave this physical or hard copy newspaper. Please try even now. Next week, whenever I take up this class of identification of issues, I will again ask you who is having this hard copy newspaper, and who have, some people are not able to having access to get in this COVID conditions, but still whoever having that opportunity, get it. మీకు తేలిక అవుతుంది. ఇది ఐడెంటిఫికేషన్కి తేలిక అవుతుంది. ఐడెంటిఫికేషన్ నేర్చుకున్న తర్వాత, అలవాటు అయిపోయిన తర్వాత, యూ కెన్ వాచ్ ఎనీవేర్ ఫ్రమ్ ఎనీ న్యూస్ పేపర్, నాట్ ఓన్లీ జస్ట్ హిందూ. Now we are following a basic, very standard newspaper. That's all. Nowadays, previously the Hindu is to get more number of questions in prelims and also mains. Nowadays the situation is changed. That's why. But this is being a standard paper we are following. Now from all papers is looking, watching in Google search and asking, typing on the issue and framing the questions by the examiner, doing like this. In such a situation, you cannot identify that particular newspaper study is enough. We have to follow the not newspaper. We have to follow our syllabus. We have to follow our trends. We have to follow issues. Then examiner cannot, cannot miss. We cannot miss the examiner's mind. సో అల్టిమేట్గా అది ప్రారంభంలో సాధ్యం కాదు కాబట్టి ఓన్లీ సింగిల్ న్యూస్ పేపరే ఫాలో అవ్వండి. హిందూ చాలు. ఇప్పుడు భవిష్యత్తులో మరింతగా మీరు యాప్లో చూసినప్పుడు నోటిఫికేషన్స్ మీరు చూసి కూడా అర్థం చేసుకొని, దిస్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ అవర్ ఎగ్జామినేషన్. నేను నెక్స్ట్ క్లాస్లో మీకు పీడిఎఫ్ నేనే తయారు చేసి పంపించాను. చూసారా అందరూ? ఎవరైనా చూసారా? ప్లీజ్ రెస్పాండ్. అమ్మా సాయి, నేను పీడిఎఫ్ పంపించాను మీకు. చాలా కష్టపడి తయారు చేస్తాను. నాకు నిజంగా అవసరం లేదు, మీకోసమే చేస్తున్నాను. సిలబస్ని కంపేర్ చేస్తూ రిలేటెడ్ ఐటమ్స్ను కూడా వీలైనంత వరకు రాశాను. ఇట్ మే బీ నాట్ బీ ఎగ్జాస్టివ్ లిస్ట్, బట్ స్టిల్ ఐ హ్యావ్ డన్ ఇట్ ఫర్ యూ, ఎక్స్క్లూజివ్ ఫర్ యువర్ పర్పస్. ఎవరైనా చూసారమ్మా? స్టడీ చేశారా? ప్లీజ్ రెస్పాండ్. ఎవరైనా స్టడీ చేశారా? ప్లీజ్ రెస్పాండ్.
నేను పీడిఎఫ్ పంపించాను, అందిందా అసలు? ఫస్ట్ ఆఫ్ ఆల్, హ్యావ్ యూ రిసీవ్డ్ ఇట్? Yes, sir. అనూష, అనూష Yes, sir. చూసావా? అందరూ చూడాల్సిందే, ఎందుకంటే ఈజీ కదా. మన సిలబస్ దాన్ని కంపేర్ చేస్తూ విత్ ఇన్ ద ఫ్రేమ్ ఆఫ్ ద సిలబస్ వీఆర్ ట్రయింగ్ అవర్ బెస్ట్ టు గివ్ రిలేటెడ్ ఇష్యూస్ దట్ ఈ కమింగ్ ఆన్ ద న్యూస్ పేపర్. ఎవరెవరు చూసారు చెప్పండి, ఎవరైనా ప్లీజ్. ఎనీవన్ రెస్పాండ్? ఎనీవన్ కెన్ రెస్పాండ్? చూడని వాళ్ళు ఈరోజు చూడండి, ఎందుకంటే నెక్స్ట్ నేను ఇలా అడగను, ఎకానమీలో ఏమేమి ఇష్యూస్ ఉన్నాయి చెప్పండి అని అడుగుతాను, పొలిటీలో ఏమున్నాయి, ఇంటర్నేషనల్ రిలేషన్స్లో ఏమున్నాయి అట్లా అడుగుతాను. ఏది నేను ఇచ్చిన పీడిఎఫ్ మీదే అడుగుతాను. బిఫోర్ వీ ఐడెంటిఫై దిస్ ఐటమ్స్ ఇన్ ద న్యూస్ పేపర్, థరోలీ రీడింగ్, రివైజింగ్ రివిజన్స్ ఆఫ్ దట్ సిలబస్ అండ్ రిలేటెడ్ ఇష్యూస్ ఆర్ టాపిక్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అందుకని మీరు ఏదైనా బైహార్ట్ చేస్తే అది చేయాలి తప్ప న్యూస్ పేపర్ చదివేది బైహార్ట్ చేయాల్సిన అవసరం ఏమాత్రం లేదు. మళ్ళీ మళ్ళీ చదువుతుంటే మళ్ళీ ఇదే ఇష్యూ మళ్ళీ వస్తాయి. ఇప్పుడు రాజస్థాన్ గవర్నర్ ఇష్యూ, లేకపోతే రాజస్థాన్ నో కాన్ఫిడెన్స్ మోషన్ ఇష్యూ మళ్ళీ మళ్ళీ వస్తుంది. కాబట్టి మనకి సిలబస్లో ఏముంది, దాని రిలేటెడ్ కరెంట్ ఈవెంట్స్ ఏం జరుగుతున్నాయి అనే ఐడెంటిఫికేషన్ మనం జరిగింది. ఎవరైనా చదివిన వాళ్ళు చెప్పండి అమ్మా, ఒక్కరు రెస్పాండ్ అవ్వండి. ఎనీవన్ ఫ్రమ్ యూ? పీడిఎఫ్ అసలు అందిందా? ప్లీజ్ కన్ఫర్మ్ దట్. Yes, sir. Yes, sir. గోపి, సాయి, హ్యావ్ యూ రిసీవ్డ్ ఇట్ ఫస్ట్ ఆఫ్ ఆల్? Yes, sir. నేను ఐ థింక్ 2 వీక్స్ బ్యాక్ను 10 డేస్ బ్యాక్ను ఇచ్చాను మీకు, 1 వీక్ బ్యాక్ని. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. అది ఆ సిలబస్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి మీరు యూ నీడ్ టు ఫాలో దట్. అది బై హార్ట్ చేయమన్నాను, మిగతా ఏది చేయొద్దు. న్యూస్ పేపర్లో ఉన్నవి, టెక్స్ట్ బుక్లో ఉన్నవి బై హార్ట్ అవసరం లేదు. 1కి 2 సార్లు 3 సార్లు చదివితే సరిపోతుంది, అవగాహన చేసుకుంటే సరిపోతుంది. కాంప్రిహెన్షన్ ఈజ్ మోర్ దెన్ ఎనఫ్. సో అందుకని మీరు నెక్స్ట్ టైం అడుగుతాను ఒక్కొక్క. సారీ, ఐఎమ్ రైట్ అభిషేక్? నౌ ఆర్ యూ అడిబుల్? నౌ ఆర్ యూ అడిబుల్? Yes, sir. ఓకే, రైట్. Yes, sir. సో ఇది మెయిన్ పేజ్లో చివరి నా కింద డౌన్లో ఉంది, లెఫ్ట్ సైడ్. కన్జర్వేషనిస్ట్స్ ఆర్ ఎలేటెడ్ యాజ్ టైగర్ కౌంట్ ఈజ్ అప్. సో ఇది చాలా ఇంపార్టెంట్ ఇష్యూ. మన పైన చూసినటువంటి పొలిటికల్ ఇష్యూస్ కన్నా కూడా వెరీ ఇంపార్టెంట్. ఇది మనకి జనరల్ స్టడీస్ పేపర్ 3లో ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎకానమీ అండ్ బయోడైవర్సిటీ ఆర్ ఎన్విరాన్మెంట్ అని ఉంటుంది. అది అక్కడ ఆ కాంటెక్స్ట్ చాలా ఇంపార్టెంట్. కన్జర్వేషన్ ఎలేటెడ్ as tiger count is up. In 1980s, early 80s, there was a program launched by India because of the tiger, the big cat is extincting, facing a problem of endangered species. టైగర్ ఇండియాలోనే ఎక్కువగా దొరుకుతుంది, ఎక్కడ ఉండదు. మరి ఆ టైగర్ ఇండియానే కన్జర్వ్ చేస్తేనే ప్రపంచంలో టైగర్ ఉంటుంది. అందుకని టైగర్ ప్రాజెక్ట్ని లాంచ్ చేయడం జరిగింది. ఆ టైగర్ ప్రాజెక్ట్ ఇప్పుడు అది రిజల్ట్స్ చూపిస్తుంది, పాజిటివ్ రిజల్ట్స్. అంటే ది టైగర్ పాపులేషన్స్ నౌ ఇంక్రీజింగ్. సో దట్ ఈజ్ మొత్తం పూర్తిగా చదవండి. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ రోల్ ఏముంది, ఇప్పటిదాకా ఎంత పాపులేషన్ ఉంది, లేటెస్ట్గా ఎంత పెరిగింది, ఈ ప్రోగ్రామ్ని ఎక్కడ లాంచ్ చేశారు చూడండి. ఎక్కడెక్కడ టైగర్ రిజర్వ్స్ ఉన్నాయి ఇండియాలో చూడండి. ఇక్కడ మనకి ఇచ్చారు ది నాగార్జున సాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్, NSTR. ఈ రిజర్వ్స్ కూడా, టైగర్ రిజర్వ్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, వాటి పేర్లు ఏంటి, వాటి లొకేషన్ ఏంటి అని మ్యాప్ మీద కూడా ఐడెంటిఫై చేస్తూ ఉండాలి. ఒక్కొక్కసారి సివిల్స్ ఎలా అడుగుతాడంటే చుక్క మనకి ప్లేస్ స్పాట్స్ ఇచ్చేసి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మ్యాప్లో ఉన్నటువంటి పాయింట్స్ దేనికి సంబంధించి అని అడుగుతాడు. ఆప్షన్స్ 4 ఇస్తాడు. ఇట్లా రకరకాలుగా మనల్ని తిప్పులు పెడతాడు అనమాట. అలాంటప్పుడు కూడా ఈ టైగర్ రిజర్వ్స్ ఎక్కడ ఉన్నాయి, వాట్ ఈస్ ద ఇట్స్ ఇంపార్టెన్స్ అని మ్యాప్లో కూడా ఐడెంటిఫై చేయాలి. అంటే ఓవరాల్గా చూడడమే కాకుండా ఒకసారి మ్యాప్లో కూడా ఐడెంటిఫై, శ్రీశైలం ఎక్కడుంది, నాగార్జున శ్రీశైలం, అట్లా ఆ స్పాట్ని ర్యాండమ్లీ గుర్తుపెట్టుకోవాలి. అలాగా ఈ కన్జర్వేషన్ గురించి కంపల్సరీగా చదవండి. ఇట్ హ్యాస్ కంక్లూజివ్ ప్రూఫ్ ఆఫ్ ప్యాసింజర్
presence of 60 big cats in NSTR. NSTR means Nagarjuna Sagar Sri Sailam Tiger Reserve. ఎన్ఎస్టిఆర్లో ఇంచుమించుగా 60 ఎక్కువ కనబడుతున్నాయని న్యూస్ ఐటమ్ వచ్చింది. సో దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఐటమ్. ఇది మీరు చదవాలి, చదివి దీనిపైన వస్తాయి క్వశ్చన్స్, మీరు ఆన్సర్ చేయాలి. అలాగే ఇంకో రైట్ సైడ్ డౌన్లో, మెయిన్ పేజ్ డౌన్లో స్కూల్స్ బిగిన్ అడ్మిషన్ ప్రోసెస్ అని అన్నాడు. అది కూడా మనకి క్లియర్గా ఇంతకుముందే చెప్పాను నేను దీని గురించి. వైరస్ ఫియర్ కీప్స్ పేరెంట్స్ అవే ఫ్రమ్ ది అప్రోచింగ్ స్కూల్స్. యాక్చువల్గా దట్ ఈస్ వన్ ఆఫ్ ది మేజర్ ప్రాబ్లమ్స్ ఫర్ అస్ ఆల్సో. కానీ ఇప్పుడు కాన్ఫిడెన్స్ లేదు, ఎందుకంటే నైబరింగ్ హౌసెస్లో, నైబరింగ్ స్ట్రీట్స్లో, ఎవ్రీ స్ట్రీట్లో నౌ దెర్ ఇస్ రిపోర్టెడ్ ఏ కేస్ ఆఫ్ కోవిడ్. సో అందువల్ల అందరూ భయాందోళనతో ఉన్నారు. బట్ దిస్ ఈజ్, వీ మస్ట్ అండర్స్టాండ్ దిస్ ఈజ్ ఏ లాస్ట్ ఫేజ్. దట్స్ వై ఎవ్రీబడి ఈజ్ అండర్ థ్రెట్, ఎవరి హోమ్ ఈజ్ అండర్ థ్రెట్. అయినప్పటికీ వీఆర్ ఏబుల్ టు హ్యావ్ that immunity developing in Indians, particularly Indians developing it well than any others. So this is the main page item. There is another item, a small item left side on top, NGT panel to probe fire at Vishaka solvents. You all know that at Vishaka solvents లో జరిగినటువంటి యాక్సిడెంట్స్ దేనివల్ల వచ్చింది అని. ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇండస్ట్రియల్ యాక్సిడెంట్స్ వై దే ఆర్ హ్యాపెనింగ్ అనేది ఒక బర్నింగ్ ఇష్యూలా ఉంది. పర్టికులర్లీ మన స్టేట్లో ఇది ఉంది, నేషనల్ ఇష్యూగా ఉంది, స్టేట్ లెవెల్ ఇష్యూగా ఉంది. అందుకని ఇంతకుముందు భోపాల్ గ్యాస్ ట్రాజడీ వాజ్ ఎ బిగ్ ట్రాజడీ ఇన్ ఇండియా, పర్టికులర్లీ భోపాల్ ఇన్ మధ్యప్రదేశ్. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో 2 కనబడ్డాయి. ఇవాళ ఎందుకు జరుగుతున్నాయి అని అంశం బర్నింగ్ ఇష్యూగా ఉంది. వై ఇట్ హ్యాపెనింగ్, what government has to take and what the industries have to take such kind of disasters when happened. What are the precautions, whether they're following are keeping ready men, material, equipment for facing any kind of threats. And also NGT, what is NGT? Very important. That's why andukane dinni tick chesanu nenu, important. NGT, National Green Tribunal, and has formed a 3-member committee to probe into accident at Vishaka solvents, and that took place on July 13th. అట్లా NGT, వాటి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్, ఇది ఏ విధంగా ఇంపార్టెంట్, ఎంత ఇంపార్టెంట్ అనేది అది చూస్తూ దాని యొక్క స్ట్రక్చర్, ఈ గ్రీన్ ట్రిబ్యునల్ ఇన్ జ్యుడిషియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ ప్రిజర్వింగ్ అండ్ ప్రొటెక్టింగ్ ఎన్విరాన్మెంట్ అనే దానికి సంబంధించి ఆ ఇష్యూ అంతా చదవాలి. బ్యాక్గ్రౌండ్, వాట్ ఈజ్ NGT, దానికి ఉన్న పవర్స్ ఏంటి, దాని రోల్ ఏంటి, అలాగే స్టేట్ లెవెల్లో ఏం బాడీస్ ఉన్నాయి, డిస్ట్రిక్ట్ లెవెల్లో ఈ ఎన్విరాన్మెంట్ కన్జర్వేషన్కి, డిజాస్టర్ మేనేజ్మెంట్కి ఎటువంటి కైండ్ ఆఫ్ ఇన్స్టిట్యూషనల్ అరేంజ్మెంట్స్ ఆర్ ఆల్రెడీ మేడ్, లైక్ దట్ నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్, అలాగే నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్, అలా ఇవన్నీ సంబంధించి లాను, అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇన్స్టిట్యూషన్స్ అవన్నీ కూడా మనం తెలుసుకోవాలి. సో అలాగే స్కూల్ చూసి ఈ విధంగా మెయిన్ పేజ్లో ఇట్లా ఉన్నాయి. ఇంకా మిగతావన్నీ కూడా అంత చిన్న చిన్నవి ఇష్యూ న్యూస్ ఐటమ్ ఇన్ నేచర్లో ఉన్నాయి. కాబట్టి ఇవి అంతగా ఇంపార్టెంట్ కాదు, కానీ ఒకసారి చూసి అబ్జర్వేషన్ చేయాలి ప్రతి పేజ్ కూడా. జస్ట్ మొత్తం చదవవసరం లేదు, బికాజ్ ఇన్ ది స్టేట్ రీజనల్ లెవెల్ ఇష్యూ మనకి గ్రూప్ 1 కూడా వెరీ ఇంపార్టెంట్. గ్రూప్ 1 ఇంపార్టెంట్. గ్రూప్ 1కి అటెంప్ట్ చేయాలంటే ఆంధ్ర ఇష్యూస్ కూడా తెలుసుకోవాలి. ఇక్కడ 2nd, 3rd పేజీలో ఆంధ్ర ఇష్యూస్ ఉన్నాయి. ఇక్కడ చూడండి, శాండ్ బుకింగ్ ప్రాసెస్ బికమ్ టెడియస్ అండ్ క్రెడై అనే సంస్థ, builders and developers are forced to purchase it in black market. Sand shortage is a big problem in Andhra Pradesh. This is particularly Andhra Pradesh is a nascent state, is under big infrastructure build up jarugutundi. Elanti time lo itlanti raavadam because of the changes in the government policies, also want to make it online. అది ఇంటెన్షన్ మంచిదైనప్పటికీ ఇంప్లిమెంటేషన్లో వచ్చినటువంటి లోటుపాట్ల వల్ల ఆంధ్రప్రదేశ్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్, రియల్ ఎస్టేట్ సెక్టార్, ఎంతగా కన్స్ట్రక్షన్ సెక్టార్, బికాస్ ఇట్ ఈస్ రిలేటెడ్ టు ది మోర్ దెన్ 50% of employment in the urban areas and cities, towns and corporations. Therefore, ఇది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఆంధ్ర ఇష్యూ కూడా, వై ఇట్ ఈస్ ఏ బిగ్ ఇష్యూ, శాండ్ షార్టేజ్ ఏ బిగ్ ఇష్యూ అని ఒక క్వశ్చన్స్ మనకి గ్రూప్స్లో దొరుకుతాయి, గ్రూప్ 1లో, గ్రూప్ 2లో. అలాగే ఈవెన్ వెన్ ఎవర్ అటెండ్ ఏ నేషనల్ లెవెల్ ఇంటర్వ్యూ, దిస్ ఇష్యూ కుడ్ ఆల్సో బి వెరీ ఇంపార్టెంట్.
వాళ్ళు అడుగుతారు మీకు వై ప్రాబ్లమ్ ఇన్ ఆంధ్రప్రదేశ్. సో అట్లా మనము బీ ప్రిపేర్డ్ ఫర్ దట్ కైండ్ ఆఫ్ ఎనీ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్. సో ఈ విధంగా మిగతా ఈ చిన్న చిన్న ఐటమ్స్ ఉన్నాయి ఫేజ్ 2, 3లో. అలాగే 4, 5లో కూడా మనకి ఆంధ్రప్రదేశ్ సంబంధించినవి ఉన్నాయి, మీరు చదవండి అవి. ఇవి చాలా పొలిటికల్ ఇష్యూస్ని వదిలేయండి, బికాజ్ ఒకరికొకరు లామెంట్ చేసుకోవడం, ఒకరికొకరు కామెంట్ చేసుకునే పెద్దగా ఇంపార్టెంట్ కాదు, అన్లెస్ దేర్ ఇస్ అన్ ఇష్యూ బిహైండ్ చదవండి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు పొలిటికల్ ఇష్యూనే కాంగ్రెస్ పార్టీ నౌ క్రిటిసైజింగ్ ది సెంట్రల్ గవర్నమెంట్ ఫర్ ఇట్స్ పాలసీ ఇన్ రాజస్థాన్ పొలిటికల్ క్రైసిస్. అక్కడ కాన్స్టిట్యూషనల్ ఇష్యూస్ని వైలేట్ చేస్తుంది అనే ఆర్గ్యుమెంట్ చేస్తుంది. అప్పుడు ఆ కాన్స్టిట్యూషనల్ ఇష్యూ వైలేషన్ అనేది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు రీసెర్చ్ చేసి స్టడీ చేస్తుంటారు. అందుకని ఆ పాయింట్ వరకు చదవాలి తప్ప బీజేపీని వాళ్ళు విమర్శిస్తున్న దాన్ని మనం అబ్జర్వేషన్లోనే చదవాలి తప్ప అది ఇంపార్టెంట్గా తీసుకోకూడదు. ఏది ఇంపార్టెంట్ తీసుకోవాలంటే వాట్ ఆర్ ది గ్రౌండ్స్ ఆన్ విచ్ ది కాంగ్రెస్ పార్టీ ఈస్ క్రిటిసైజింగ్, పర్టికులర్లీ రిలేటెడ్ టు లాస్ అండ్ ప్రాక్టీసెస్ ఆర్ కన్వెన్షన్స్ అండ్ యాంటీ డిఫెక్షన్ లా, కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్, ఇట్లాంటివి మనం ఈజీ అయిపోతుంది అన్నమాట. వాళ్ళు ఎంతో రీసెర్చ్ చేసి స్టడీ చేసి ఆర్గ్యుమెంట్ చేస్తుంటారు. అందుకని అలాంటివి చదవచ్చు తప్ప పొలిటికల్ ఒకరి మీద ఒకరు వేసుకునే బురజల్లుకునేవి పెద్దగా అవసరం ఉండవు మనకి. సో ఓకేనా? సో ఈ విధంగా ఇష్యూస్ ఉన్నాయి. Now issue in the page number 5 Tirumala reservoirs brimming with copious inflows. Now very good news for the Indian economy and all the people of India, because Indian economy is always monsoonal economy based on the Indian people. More than 50% are now depending even now on agriculture and related activities. So our context lo Indian monsoons, the good monsoons that showing, this is very good news for that, and all the reservoirs having now water. It decades after 1 or 2 decades, this kind of rains are taking place in India. In the context of previous years, there are so many questions on the Indian monsoonal problems, cycle problems, like what is called సో అందుకని మాన్సూన్ సంబంధించినవి గుడ్ న్యూస్ కూడా ఎందువల్ల వస్తుంది అన్నది కూడా మనం స్టడీ చేయాలి. అలాగే రాకపోతే కూడా ఏంటి ప్రాబ్లమ్స్ అంది, ఎల్నినో, లానినా, దే కైండ్ ఆఫ్ ఫెనామినల్ వెదర్ ఫెనామినాస్ అక్రాస్ ది గ్లోబ్. అవి కూడా గ్లోబ్లో ఎక్కడో పసిఫిక్ ఓషన్లో జరిగేటువంటి ఓషనిక్ స్ట్రీమ్స్ కరెంట్స్లో వచ్చినటువంటి లోటుపాట్లు కూడా ఇండియన్ మాన్సూన్ని ఎఫెక్ట్ చేస్తాయని రీసెర్చ్ ఓవర్ డికేడ్స్ has proved it. Therefore, the Indian arriving in right time, giving right quantity of rains this time is going to be a very good factor for the Indian economy, and it could revive now even after post-pandemic conditions. The favorable conditions are set in once we get vaccine, and also we have many now repurposed medicines that are being developed in India. Also is going good for the ending and pandemic problem, COVID pandemic problem. Yeah, children trafficking case could be a tip for iceberg. Yeah, this is what is called in Visakhapatnam. This is happening. Socio-economic issues, whether in Andhra Pradesh or anywhere, we have to study them. The recent socio-economic new problems that are emerging in Indian society, and of course also in any parts of the world, particularly in India, because this is a developing society having many problems. This kind of child trafficking and attacks on women and many things that are going bad. So child trafficking could be, what are the constitutional provisions, what are the arrangements government and made for protecting children and women from this kind of trafficking, harassment like that. What are these laws, very important. అందుకని ఇలాంటి చదివినప్పుడు మన లాస్ కండిషన్స్, నిర్భయ లాస్, రీసెంట్ లాస్, మోడ్ అమెండ్మెంట్స్ టు అట్లాంటివన్నీ కూడా మనం నోట్స్ కూడా తయారు చేసుకోవాలి బ్రీఫ్గాను. కమ్ టు అవర్ వెరీ వెరీ హాట్ పేజ్, దట్ ఈస్ పేజ్ నెంబర్ 6 and 7, ముఖ్యంగా దట్ ఈస్ కాల్డ్ ఎడిటోరియల్. సో ఇందులో కూడా నేను డీప్గా టచ్ చేయను, పైన ఇంపార్టెంట్ చెప్తాను, అవి చదువుకొని మీరు be prepared for the test on the next Monday. So what one issue, very important issue, in the left side on 6th page,
ఎడిటోరియల్, ఇఫ్ యూ సీ ది ఒపీనియన్ అని క్లిక్ చేస్తే కేటగిరీలో మీకు ఎడిటోరియల్ వస్తుంది, ఒపీనియన్ అనే క్లాసిఫైడ్ యాప్లో. సో అక్కడ క్లిక్ చేస్తే మీకు ఫస్ట్ ఐటమ్, లెఫ్ట్ సైడ్ ఐటమ్, ఇది ఇది ఈ లెఫ్ట్ సైడ్ వెర్టికల్గా ఉండేటువంటి కాలంలా ఉండే ఐటమ్స్ రెండు కూడా ఈ హిందూ న్యూస్ పేపర్లో ఉండేటువంటి రీసెర్చర్స్, ఎక్స్పర్ట్సే రాస్తారు. వేరేస్ ది మిగిలిన బిగ్ ఐటమ్గా ఉంటుంది, అది సమ్ స్కాలర్స్, ఎక్స్పర్ట్స్ వాటిపై రాస్తారు అన్నమాట, ఇష్యూస్ పైన. అందుకని ఈ లెఫ్ట్ది వెరీ బర్నింగ్ అనమాట. ఆ రోజే ముందు రోజు జరిగింది, అంతకు ముందు రోజు జరిగింది, వాళ్ళు బ్రీఫ్గా వెర్టికల్ కాలమ్స్లో ఉంటుంది లెఫ్ట్ సైడ్. చూడండి, ఇన్ రివర్స్ గేర్ అనే టైటిల్తో ఫస్ట్ కనబడుతుంది. ద డ్రాఫ్ట్ EIA నోటిఫికేషన్ నీడ్స్ వైడర్ కన్సల్టేషన్ అండ్ ప్రోగ్రెసివ్ చేంజెస్. దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. What is that EIA? We have discussed it in the syllabus also. What is EIA? Anyone can respond? What is EIA? Please respond. We discussed it in the syllabus also. EIA. Cheppamma, Anusha, Shravya. Environment impact assessment. Excellent. Sandhya, na cheppindi evaru? Evaramma? Radha, sir. Radharani, nice amma. Nice. This is environment impact assessment. This is very key provision in our environmental laws. India made ఇది ఏదైనా ఒక ఇండస్ట్రీ ఏర్పాటు చేసినప్పుడు ప్రాజెక్ట్ రిపోర్ట్లో దిస్ షల్ బి ఏ కంపల్సరీ ప్రొవిజన్ టు అసెస్ ఇన్ ద నెక్స్ట్ 10 years or 20 years what could be happen for the environment because of the establishment of the unit or industry, and what kind of compensations or provisions or arrangements that company is making to prevent that kind of loss to the environment. Andukani draft EIA notification needs wider consultation and progressive changes. The Union Home Ministry of Environment has been in the spotlight and more than once during the pandemic, as it worked to push through the retrograde environmental decisions in an atmosphere of general paralysis. అంటే ఇది చాలా ఇంపార్టెంట్ చదవండి, ఇన్ డెప్త్ ఆర్టికల్. దీనిపైన నేను మళ్ళీ క్వశ్చన్స్ రూపంలోని, ఎక్స్ప్లెనేషన్ రూపంలోని తెచ్చేస్తాను, లేకపోతే మనకి ఈ సెషన్ ఎక్కువ టైం తీసుకుంటుంది ఇఫ్ యూ గో లైక్ దిస్. ఇది చాలా ఇంపార్టెంట్, దీని మీద ఖర్చులు పెడతాను నేను, చూడండి. అలాగే దాని కింద ఉంది సుడాన్ ట్రబుల్స్. ద సుడాన్ ఈస్ ద 193rd nation in the ENO, the last member join when the Sudan divided into Northern Sudan, Southern Sudan in Africa. What are the problems that Sudan facing? Particularly, many of the African nations are facing the kind of ethnic problems. So there was ethnic animosities, rivalries, conflicts, attacks. This very often taking place. Of course, in every society, whether Africa or India or America, there are kind of social differentiation among the peoples, like caste in India, religion, communities, cultures. In America also, blacks and whites, and this kind of so many types of ethnic problems are also erupting in the now in Sudan. How it is creating a violence in that country, Sudan. ఆ సందర్భంలో ఇది తెలుసుకోవాలి. వేర్ ఈస్ సుడాన్, వాట్ ఈస్ క్యాపిటల్, వాట్ ఆర్ ద మేజర్ ఎథనిక్ గ్రూప్స్, వేర్ ది రైవల్రీ బిట్వీన్ విచ్ ఆఫ్ ది ఎథనిక్ గ్రూప్స్, ఇట్లాంటి అంశాలు మనం చదవాలి. సో దెన్ నెక్స్ట్ ఈ పేజ్లోనే 6th పేజ్లో ఎడిటోరియల్లో నీడెడ్ ఎ మ్యాప్ ఫర్ ఇండియాస్ ఫారిన్ పాలసీ. నౌ ఇండియన్ ఫారిన్ పాలసీ ఈజ్ under transition and transformation because of the global changes in the power balance. So Indian foreign policy particularly changing because of two reasons, because of the global changes as well as the change of the government, particularly for the last 10 years, the second term of the Modi government, BJP government, that also caused many changes in the foreign policy. Before that, we witnessed a Nehruvian era of the Indian foreign policy, centered at NAM, non-aligned movement, and also like Indian foreign policy was almost like some traditional breakup చేయడం జరిగింది. అట్లాగే now
India was a traditional ally of Russia, Soviet Russia, and post Soviet end of the Soviet Union, the Indian government now maintained the neutrality, but at the same time, because of the global changes, the emergence of the China and also different axes across the globe, now the Indian foreign policy is now also changing. Particularly if, now we are moving closer to America. Yes, at the same time, our traditional policy in the major hurdle that traditionally India maintained a neutrality, following Panchashil principles of propounded by Jawaharlal Nehru and NAM, non-aligned movement. Alignment movement means we doesn't align with any block in the world, power blocks in the world, because which is dangerous. Aligning with some America or some other country and making one friend create more enemies. This is a danger. That's why the Indian foreign policy now under scanner, and it is now being changed also, making there are such changes are needed, no doubt. At the same time, we have to be very cautious approaching the different powers and forces and conflicts and clashes uh, in the changing global environment, particularly global economic dynamics or economic paradigms are changing, and political changes, and also military changes, and also many changes, particularly economy technology changes are very, very important uh, pullers and pulling forces. They act as pulling forces for many changes across the world. So Miru, it needed a map for India foreign policy. Yeah, that means మనం ఇప్పుడు అనుసరిస్తున్నటువంటి నూతనంగా చేస్తున్న మార్పులు ఏ విధంగా దాన్ని ఇండియన్ ఫీచర్ ఫారెన్ పాలసీని లేదా ఫారెన్ రిలేషన్స్ని ఎఫెక్ట్ చేస్తాయో అవి ఇంపార్టెంట్ అనే కాంటెక్స్లో వస్తుంది. అలాగే ఆపోజిట్ టు రీషేప్ ద హెల్త్ కేర్. హెల్త్ కేర్ ఆల్సో ఆక్యుపైడ్ వెరీ ఇంపార్టెంట్. బై దేర్ హ్యాడ్ బీన్ ఏ లాట్ ఆఫ్ recommendations by committees that Indian government shall increase its GDP spending on the health sector. Now, pandemic all made it a compulsory thing. Now, at the constituency level, now many COVID hospitals are infrastructure being built now. సో ఇటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి, హెల్త్ సెక్యూరిటీ ఉండాలి. హెల్త్ సెక్యూరిటీ మే బి గోయింగ్ టు బి ఎట్ పాయింట్ ఆఫ్ టైమ్ ఇట్ విల్ బి ఏ ఫండమెంటల్ రైట్ ఆల్సో, బికాస్ వీఆర్ రైట్ టు లివ్, having the right to live. From that angle also, government has to provide and has to create such a conditions or infrastructure for health security. Now, as government is given food security, and the next step would be health security, right to health, right to life. It comes from the Article 21 that stipulates right to life to the citizens of India. And then in recent times, there are many things are coming in the form of rights, constitutional and statutory rights. Constitutional rights that are rights given in the constitution itself, statutory rights in the form given in the form of laws made by the parliament. That is called statutory. Statutory word means the laws framed by the parliament are called statutory. So statutory laws and constitutional laws. Statutory laws ఉన్నవి ఫామ్లో కొన్ని రైట్స్ వచ్చినాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ రైట్ టు ఇన్ఫర్మేషన్ ఇన్ 2005, and also right to work, a kind of 100 days guarantee given by an MGNRGS program. And also then in 2009 we have got the right to education, primary education up to age of 14 years. So the right to education act 2009 ఆ విధంగా రైట్స్ రూపంలో ఇప్పుడు ఇవ్వడం జరుగుతుంది. ఎట్ ద బిగినింగ్ ఆఫ్ అవర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, it were given in the directive principles of state policy, which are not compulsory binding rights. But now being government is being given many socio-economic needs as rights. That is very important. Government of India providing to people. So andukani now right to health, before it make a right, government has to provide many things, health insurance, health infrastructure, like that. Particularly ilanti inka bhavishyatthulo vaste em cheyali, because we are going to face as a officers the future health problems. When you become an officer, you have to face and tackle and this challenge. Many challenges may come in the future also.
you are being a leader, administrative leader, and in various administrative positions you have to face. Whenever there is a disaster, there is no meaning of a department. All the government has to work towards facing that disasters. Therefore, everyone has to understand wherever the department, whether IPS, IAS, somebody, and anything, we have to face this kind of disasters. All the department has to work under one policy. So అందుకని an opportunity to reshape health care అనేది మనకి the COVID-19 pandemic may have unwittingly led to some desirable changes and the challenges is to build on this. ఆ విధంగా ఇది కూడా చదవాలి, మనకి ఏమేమి మార్పులు కావాలి, ఎందుకంటే జనరలైజే వస్తుంది మనకి. మీకు ఇప్పుడు ఏదైతే ఈ ఇంటర్ డిగ్రీలో ఉన్నారో మీరు in order to improve your confidence, నెక్స్ట్ రాబోయే అన్ని అటెంప్ట్లో ఎగ్జామ్స్ పేపర్స్ నెక్స్ట్ డే వస్తాయి. ఇక్కడ మీకు మార్క్ టెస్ట్ పెట్టడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ రేపు పొద్దున కనుక మనకి ప్రిలిమ్స్ అక్టోబర్ ఐ థింక్ 4th ఉంది. మీరు అక్టోబర్ 5th ఇక్కడ మార్క్ టెస్ట్ చేసుకుంటారు, రాసేస్తారు అనమాట. అప్పుడు ఏమవుతుందంటే యూ విల్ ఫేస్ ది ఒరిజినల్ ఎగ్జామినేషన్, హౌ ఇట్ విల్ బి. ఇక్కడ మనం నేర్చుకుంటున్నాము, అప్పుడు మీకు తెలిసిపోతాయి. జనరల్ ఎస్ఏలో హెల్త్ మీద అడిగాడు, ఎందుకు అడిగాడు? బికాజ్ ఇట్ ఈస్ ఎ బర్నింగ్ ఇష్యూ, ఇట్ ఈస్ ఎ బిగ్ ప్రాబ్లమ్ అక్రాస్ ఫర్ ది ఎంటైర్ కంట్రీ అండ్ ఆల్సో ద వరల్డ్. సో ఆ కాంటెక్స్లో మీరు దీన్ని ఎలా తయారు చేసుకోవాలి, ఎలా ప్రిపేర్ అవ్వాలని బాగా అర్థమవుతుంది. అందుకనే మీరు ఎయిదర్ మెయిన్స్ ఎగ్జామినేషన్ ఆర్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్, ఆ పేపర్స్ అన్నీ కూడా ఇక్కడ మార్క్ టెస్ట్ చేయిస్తాం. మీకు మార్కులు వాటిని చూసి మీకు ఎంత వచ్చినాయి అంత వచ్చినాయి ఇట్స్ నాట్ ఏ వర్రీ ఫర్ అస్. వాట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఈస్ యూ మస్ట్ హ్యావ్ టు అటెంప్ట్ and understand what kind of questions are coming, how to face them, how to learn them from out of that kind of questions. Okay, then page number 7, there is another, majority cannot afford a balanced diet. Idi ippade anukunnam manu, Right to Food Security Act, in 2013 it was unveiled by the government, central government. The majority cannot afford a balanced diet. Ikkada manaki title chudandi, Madhura Swaminathan has done it. Even millions who are above the poverty line do not have access to healthy or nutritious food in India. Evaru? Not only poor people, above poor, affordable people దగ్గర కూడా లేదు న్యూట్రిషియస్ బ్యాలెన్స్డ్ డైట్ అని అంటున్నారు. దానికి వాట్ ఆర్ ద రీజన్స్? మీరు అనాలిసిస్ని చదవాలి. ఇలాంటి స్వామినాథన్, ఐ థింక్ డాటర్ ఆఫ్ స్వామినాథన్, MS స్వామినాథన్, మధురా స్వామినాథన్, ఈజ్ ద పైనీర్ ఆఫ్ ఇండియన్ agriculture and environment. The MS Swaminathan, maybe she is the Madhura Swaminathan daughter of Madhura Swaminathan is a professor and head of the Economics Analysis Unit, Indian Statistical Institute, Bangalore. ఇట్లాంటి గొప్ప మంచి ఎక్స్పర్ట్స్ రాస్తారన్నమాట. అలాంటప్పుడు మనం ఇది చదవాలి, తెలుసుకోవాలి. సో అలాగే నెక్స్ట్ అదే పేజ్లో మోడర్న్ టూల్స్, ఏజ్ ఓల్డ్ విజ్డమ్ అని, పాండమిక్ ప్రెజెంట్స్ an opportunity for Sri Lanka, India to focus on revitalization of partnerships. The Indian foreign policy is at looking at setbacks, particularly proactive China is now focusing on the Indian neighboring countries to make friendships and agreements, and also making huge investments in the Indian neighbor countries, while India is having received like setbacks, like particularly Iran and Sri Lanka and Bangladesh, Nepal, even Bhutan. It's trying to stretch into these countries which are crucial to Indian security and Indian defense and the neighboring countries. It focused on building a chain of things across the Indian Ocean also. So this kind of things are happening, and this you try all the other pages. Karnataka 2x1 lakh cases, and Andhra Pradesh 2, and activist page number 9, Congress warns of constitutional crisis. This is very important. ఈ కాన్స్టిట్యూషనల్ గ్రౌండ్స్ ఏదైతే కాంగ్రెస్ పార్టీ చెప్పిందో అవి మనకి ఇంపార్టెంట్, అంతేగాని బ్లేమింగ్ బీజేపీ గవర్నమెంట్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్. వాట్ ఆర్ ది గ్రౌండ్స్ ఆన్ విచ్ ఇట్ ఈస్ క్రిటిసైజింగ్, particularly constitutional legal provisions, it cites or invokes is very important. అవి మనం నోట్ చేసుకోవాలి. సో ఉద్దవ్ కన్సర్న్స్ ఆర్ ఫేక్, ఇవన్నీ పొలిటికల్ న్యూస్ మనకి ఇంపార్టెంట్ కాదు. హైడింగ్ ట్రూత్ ఈజ్ యాంటీ నేషనల్, సేయింగ్ రాహుల్. Selling satellite images make it clear Chinese have occupied our territory. Rahul Gandhi made a allegation. So దీనిపైన మనం అబ్జర్వేషన్ చేసుకుంటూ వెళ్ళాలి at a point of time when they are proved, and it is for the
formation of public opinion. These parties gives on different evidences for that. అట్లాంటప్పుడు people are given right to vote to, they will decide when comes to the elections like that. సో అయితే మనం అబ్జర్వ్ చేయాలి యాజ్ ఎ స్టూడెంట్గా అనలిటికల్గా ఎంతవరకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా or BJP government is focusing on the India-China problem. See, India-China, definitely government of India looking weak compared to India-Pak relations. Whenever happened, India taken it seriously and strike at it, Pakistan, but is unable to do like that the same way to with China. So like this, their news on the 10th page also, the national news is saying that Prime Minister India is in better position fighting COVID-19. Of course, every Prime Minister saying the same, but definitely India is comparatively having that kind of a relative advantage of death toll and high recovery rate like that. Okay, that's not important. Israeli team arrives for trials of rapid tests for COVID-19. We'll work with the Defense and Health Ministry on 4 tests like this. Our 5 Rafales make home run for France. పేజ్ నెంబర్ 11లో రఫేల్ గురించి ఇచ్చారు, దాని గురించి స్టడీ చేయండి. టు మెయింటైన్ ఆనర్స్ ఆన్ ఇండియా టు మెయింటైన్ టైస్ బంగ్లాదేశ్ సేయింగ్ దట్ Bangladesh Foreign Minister flagged concerns over the cross-border fallout of Ram Temple construction. So India is also having some cultural and socio-economic problems, particularly in the Citizen Amendment Act, CAA, that is also having impact on the border countries. The government, particularly BJP, when come to power, having hardline policies taken up when come to the neighboring countries and people's movements across the borders. So our context lo manam our present foreign minister, who is our present foreign minister? Tell me, please respond. అట్లాంటి బేసిక్ ఇన్ఫర్మేషన్ కూడా న్యూస్ పేపర్లో మనం తెలుసుకోవాలి. ఎంతో నేను తెలుసుకున్నాం కల్రాజ్ మిశ్రా ఇస్ ద గవర్నర్ అని. అట్లాంటి బేసిక్ ఇన్ఫర్మేషన్ కూడా మనం ఫెమిలియర్ కావాలి. సో Aishwarya and daughter test negative. This is also news like that. COVID has no barriers, male or female, or rich and poor, or rich this caste and that caste. Nothing. It has no barriers. So that's why it's proving that news. India is elated. Bangladesh transformation, says Jaisankar. Jaisankar is our foreign minister. ఎవరు చెప్పట్లేదు, చదవట్లేదు ఆ న్యూస్ పేపరు అమ్మా? రాధారాణి, please respond. Everyone is maintaining silence. Who is our foreign minister? I am audible first of all. Yes, sir. Yes, sir. Who is our foreign minister? Subramaniam Jaishankar. Yeah, nice. He was also a great academician, a foreign policy expert. In spite of that, Indian foreign policy is under dynamic transformation, and it is going to is at I think in having many setbacks, particularly in the fastly changing in the world. Now government has to revise our foreign policy and make pro-dynamic and making friendly relations with the all countries, particularly neighboring countries, and also proper policies it has to frame and implement. China seizes a US consulate in Chengdu. See page number 12 lo, now the confrontation between China and America is now on the way. So అట్లాగే ఈ చైనా రిసర్జెన్స్ వల్ల ఎటువంటి ఫారిన్ కంట్రీస్ బ్లాక్స్ మారుతున్నాయి వరల్డ్లో, అవి ఇండియన్ ఫారిన్ పాలసీ మీద ఏ విధంగా ప్రభావం చూపుతున్నాయి? డెఫినెట్గా ప్రభావం ఉంటుంది. ఏ విధంగా ఇండియా హ్యాస్ టు రెస్పాండ్ విత్ చైనాస్ pro-dynamic and resurgence and imperialistic policies it is following. Therefore, definitely Indian foreign policy is also going to be affected to that level where the power politics are global power politics, political power politics are taking place. అలాగే ఆఫ్ఘనిస్తాన్ ఇష్యూస్, ఫారిన్ ఇష్యూస్ అన్నీ కూడా ఇంచుమించుగా చదువుతూ ఉండండి. అందులో పొలిటికల్ ఇష్యూస్ తక్కువగా ఉంటాయి, బట్ ఇన్ఫర్మేటివ్గా ఉంటాయి.
ఫారెన్ రిలేషన్స్, ఇంటర్నేషనల్ రిలేషన్స్ కాంటెక్స్లో మన సిలబస్లో ఇచ్చిన విధంగా మీరు చదువుతూ ఉండండి. చైనా చైర్స్ మీట్ విత్ అఫ్ఘాన్, పాక్, నేపాల్ ఫారెన్ మినిస్టర్స్. రేర్ క్వాడ్రిలేటరల్ డైలాగ్ విత్ ఫారెన్ మినిస్ట్రీస్ ఆఫ్ఘనిస్తాన్, నేపాల్, పాకిస్తాన్. సో ఈ కంట్రీస్తో నౌ ఇట్ ఈస్ మేకింగ్ ఏ అలయన్స్ in order to counter India also, because India is moving very closer to America, and certain American allies like European Union and Britain, France, Australia, Israel, who are the traditional friends of America. Now India is also seems to have joined the club of America and its leadership, but India could not accept it and openly, because India has always been maintaining a neutral, independent foreign policy. So now in the changing the global scenario, now foreign policy is going to be affected, and how government of India make a dynamic and proactive policy while maintaining our sovereignty. That's why India, while happening a dispute between India and China on the Galwan Valley, India did not accept US intervention, because India had always having an independent foreign policy. Okay. So yes, NY in South Korea shaves of mistake to stay cool. So like this, there are problems that emerging between America and China, and that reflect in this consulates generals, closing consulate generals in each countries, in respective countries, like that. And also India GST cess falls 42% short in FI. This is very important in the page number business page. GST cess falls 42% short in financial year 20 because of the COVID and lockdowns, economy fallout, decline in the economy, economic crisis. So GST, what is GST? What is GST? Anybody can respond? Goods service tax. Goods and service tax. Nice. It is a major indirect tax, because all the previous indirect tax are merged into GST for both goods as well as services. That is called goods and service tax. That is shared between the central government and the state government on 50-50 basis. So like that, ఈ విధంగా జిఎస్టీ ఫాల్స్ ఏ విధంగా అవుతుంది, జిఎస్టీ అంటే ఏంటి, ఎందుకు ఫాల్ అవుతుంది, దీన్ని ఎలా మళ్ళీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాట్ కైండ్ ఆఫ్ మెజర్స్ ఈస్ టేకింగ్ టు ఇంప్రూవ్ GST, like that, because it is holds a key for the running government. Without money, government cannot do anything without proper collection of taxes. Therefore, that is very important, and it is also running government and fiscal policy, fiscal prudence. It is very important. So fiscal means related to tax is called fiscal. Okay, like this, and there is a sports page in the 14th last page. You can also read it, particularly from Indians' achievements. Also, what are the tournaments, or what are the new changes that are coming, because all the things that are involved, congregations of people, like theaters, movies, entertainment, sports, and educational institutions, or parks, tourism, are also severely affected by pandemic COVID-19. అది ఇప్పుడు మళ్ళీ రివైవ్ కావడానికి what kind of things or changes that are coming both in the form of technology. That's why one of the reasons why we are meeting online is because of pandemic. Like that, in every sector that is needed, congregations of people and people at large needs groups, meeting people in groups. అటువంటి వచ్చినప్పుడు ఈ టెక్నాలజికల్ చేంజెస్ వీ హ్యావ్ సీన్ ఇన్ yesterday in ఈనాడు పేపర్ దట్ నౌ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ ఆర్ బీయింగ్ టేకెన్ ప్లేస్ ఆన్లైన్. ఎస్, ఆన్లైన్ లైవ్ కంటెస్టెంట్స్, లైక్ దట్. ఇట్లా జరుగుతున్నాయి మార్పులు. అట్లాగే థియేటర్స్ ఇంకా ఓపెన్ కాలేదు కాబట్టి ఆన్లైన్లో సినిమా రిలీజ్ చేయటం, ఇట్లాంటివన్నీ జరుగుతున్నాయి. వాట్ యూ హ్యావ్ టు అబ్జర్వ్ దీస్ కైండ్ ఆఫ్ చేంజెస్ దట్ పాండమిక్ ఫోర్సింగ్ ఆన్ us. So thank you all. Inka even doubts unte adagandi, otherwise we'll close this class, and after this we have to watch your video class on analogy part 1, and also next you also get another test maybe on environment today. Yesterday you completed that class. I think uploaded that video, environment video.
అప్లోడ్ చేశాను అన్నట్టు చెక్ చేయి. అది కూడా కావాలితే రివిజన్ చేసుకోండి, చూడండి నిన్న జరిగిన క్లాస్ని, అప్పుడు టెస్ట్కి అటెంప్ట్ చేయండి. ఓకే, పీడిఎఫ్ మెటీరియల్ అమ్మా సార్. యా, if PDF material may not come, you have to revise the video again and answer the attempt the test. Okay, thank you. Anybody having any doubts with regard to this class or any other class? Because I'm being a key mentor, I would like to know and have your feedback. Any gaps are there, first of all, because our aim is common, which cannot be changed, that is achieving IAS and many good government positions. Therefore, we have to identify in the gaps in the process, and from your side and our side also. Tell me anything, any doubt you are having. Please, anybody respond. If you respond, I will close the session. Okay, now shall I close? సార్ Yes. ఇప్పుడు Yes, sir. న్యూస్ పేపర్ చదవండి, ఎందుకంటే ఈరోజు ఐడెంటిఫై చేసిన ఇష్యూస్ అన్నిటి మీద మీరు చదవకుండా నేను ఎంత ప్రయత్నం చేసినా వృధా అవుతుంది. టు గో ఇన్ హ్యాండ్ ఇన్ అవర్ ప్రాసెస్ ఆఫ్ స్టడీస్. ఓకే, థ్యాంక్ యూ. Go Okay, sir. through today's newspaper afternoon after the completion of today's schedule. Thank you all. Yes, sir. Bye. థ్యాంక్ యూ సార్. Thank you. Thank you, Amma.